అందరికీ సాయిరాం. రేపు క్రిస్మస్ కదమ్మా, ఎంతో ఆనందంగా హిందువులు కూడా చేసుకునే పండుగ స్వామి దగ్గర. మొత్తములన్నీయు చేరి మంచిని బోధించు, మతులు మంచువైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడా. కాబట్టి మనం ఏంటంటే అన్ని మతాల్ని కూడా మనం మత సమైక్యత అనమాట. అన్ని మతాల్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఇది క్రిస్టియన్ మతము, ఇది ముస్లిం మతము, ఇది జోరాష్ట్ర, ఇది బౌద్ధ అనేది విడగొట్టకూడదు. హిందూ మతం అని అన్ని మతాలు కూడా భగవంతుడి దృష్టిలో ఒకటే నాన్న. ఇప్పుడు మీకు లాస్ట్ జపం చెప్పాను కదా, చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు చేరారు. వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయిపోయి నా కామెంట్లో పెట్టారు. ఒక ఆమె అమెరికాలో అయితే మా పిల్లలకు చెప్తాను, నైబర్స్ చెప్తాను, చాలా మాకు ఉపయోగపడుతుంది అని అన్నారు. కేరళలో ఒక సబ్స్క్రైబర్ అయితే చాలా బాగుంది మేడం అని అన్నారు. ఇంకొక ఇండియాలో ఒక అయితే ఆ 3 గుణాలు ఏంటో మాకు తెలియజేయండి మేడం అన్నారు. ఇప్పుడు మీకు ఆ 3 గుణాలు చెప్తాను. ప్రతి మనిషికి కూడా 3 గుణాలు ఉంటాయి. అవేమయ్యా అంటే తమో గుణము, రజో గుణము, సత్వ గుణము. తమో గుణం అనేది అస్సలు ఉండకూడదు, ఎందుకు పనికిరాదు. ఇప్పుడు ఎప్పుడు నిద్రగా, మత్తుగా, వీక్గా, ఏం పనికి రాకుండా సొసైటీకి ఉంటారు. రజో గుణం అనేది సంబాటు పెట్టారు. కానీ రజోగుణం నుంచి మనం ఎక్కడికి రావాలి? సత్వగుణానికి రావాలి. అందుకని మనకి రామాయణంలోనే ఉన్నారు నాన్న. వాళ్ళు ఎవరయ్యా అంటే కుంభకర్ణుడు. తమో గుణానికి ఎప్పుడు నిద్రపోతుంటాడు, 6 నెలలు నిద్రిస్తాడు అనమాట. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, చెప్పుటయే నా ధర్మం వినకపోతే నీ కర్మం. నిద్ర వదలరా అని చెప్పేసి మనకి కృష్ణుడు కుంభకర్ణుడికి పాడతాడు నాన్న. అట్లా మనకి కుంభకర్ణుడు ఎగ్జాంపుల్ తమో గుణానికి. రజోగుణానికి ఎవరమ్మా? రావణాసురుడు. రజోగుణానికి ఎవరు? రావణాసురుడు. సో మనం రావణాసురుడు 10 తలలు అంటారు, ఆయనకి 10 తలలు కాదు, 10 శాస్త్రాలు తెలుసు. రాముడికి తెలిసింది 6 శాస్త్రాలు అయితే రావణుడికి తెలిసింది 10. కానీ ఆ స్త్రీ వ్యామోహం వల్ల అతను నాశనం అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు సత్వగుణానికి ఎవరు వచ్చారు? ఎగ్జాంపుల్ మన శ్రీరామచంద్రుడు వారు. సో సత్వగుణానికి రామచంద్రుని తీసుకోవచ్చు. సో మనిషి ఈ సత్వగుణానికి వస్తే ఈ రజోగుణం మన జపమాలు వేసుకొని ఈ సత్వగుణంతో ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అని మనము బ్రహ్మ వైపు తిప్పుకుంటాం అనమాట. కాబట్టి మనకు తమో గుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, సత్వగుణం ఉండాలి. మీ అందరికీ అర్థమైందంటాను అనుకుంటాను. మీకేమైనా అర్థం కాకపోతే దయచేసి నా కామెంట్లో పెట్టండి. నేను ఎంతో ఆనందంతో ఇంకా ఇంకా మంచి విషయాలు మీకు నాకు తెలిసినటువంటి మీకు తెలియజేస్తాను. ఇది మనం సొసైటీకి కూడా ధర్మం చేయడం అంటే న్యాయం చేయడం అనమాట. ఇది మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఎంతో పోళ్ళంతా మనకి ఇది ఉపయోగపడుతుంది నాన్న. అందరికీ భగవంతుడి ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదిస్తూ సాయిరాం చెప్తున్నాను.